యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తీసుకో నరోత్తం, తర్వాత శుద్ధీకరణ చేయించుకో. అందులో ఏమి రాసుంది నరోత్తం గారు? ముందు ఆయన్ని చదవనివ్వండి. ముందుగా ఆయన అర్థం చేసుకుని ఆ తర్వాత మీకు వివరిస్తాడు. చదవడంలో కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే కాలేజీకి సరిగా పోలేదు కదా. మా బస్తీలోనే ఎక్కువగా ఉంటారుగా, అంతే కదా జోషి గారు? నన్నెందుకు చూస్తారు? చదవండి ఏం రాసుందో. సరే, మీకోసం కాదు కానీ మీ జాతి కోసం, మీ జాతిలోని సోదరుల కోసమైనా చదవండి. ఇందులో ఏముందో వాళ్ళకి తెలియాలిగా. నరోత్తం, అందులో ఏమని రాస్తుందో ఒకసారి చదువు. ప్రచండదేవ్ గారు, ఇందులో ఏం రాస్తుందంటే, చెప్పు నరోత్తం. చెత్త. ఇక చెత్త నేను వినడానికి ఇష్టపడను, అలాగే చదవడానికి ఇష్టపడను. ఏమనుకున్నావు? ఈ కాగితపు కొన్ని ముక్కలు మా బలాన్ని ఆపుతాయనా? సోదరులారా, ఎత్తండి కర్రలు. ఇక ఎదురుగా కనిపిస్తున్న ఈ సామాజిక అపరాధులందరి ఎముకలు విరగొట్టండి. వెళ్ళండి. ఆగండి. వెనక్కి జరగండి. నరోత్తం జోషి గారు, చెప్పు. మీ చేతిలో ఏ లెటర్ అయితే ఉందో దాని కాపీ ఒకటి నా చేతుల్లో కూడా ఉంది. ఇక ఇందులో ఏం రాసిందో కనీసం ఒక్కసారైనా మీ జాతి వాళ్లను విననివ్వండి. అయితే అందులో ఏ రాసిందో మీరే చెప్పండి. రమేష్, సురేష్, రాము, రాజా, నందన్, దేవేందర్, ప్రకాష్. మా అందరి పేర్లు చదువుతున్నారేంటి ఎడిటర్ గారు? ఏమైంది? ఇందులో మీ అందరి పేర్లు రాసున్నాయి. ఒకవేళ మీరంతా మా మాట అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ అలాగే సయాజీ మహారాజ్ మధ్యలో ఏ నిర్ణయం అయితే జరిగిందో ఆ నిర్ణయాన్ని అడ్డుకుంటే మీ అందరినీ జైలుకి పంపించడం జరుగుతుంది. ఇక ఈ పని సవ్యంగా జరగడం కోసం ఆ బాధ్యతను డేవిడ్ సార్ మీకు అప్పగించడం జరిగింది. ఇక ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఆలోచించుకొని చెప్పండి. దారి కడ్డుపడి జైలుకి వెళ్తారా లేక ఇక్కడి నుంచి తప్పుకుంటారా? హే, బుద్ధి కానీ భ్రష్టు పట్టిందా? అసలు అసలు ఏమంటున్నావు? అంటే సమాజంలో ఎవరెవరి శక్తి ఎక్కువగా ఉందో, ఎవరికి హోదా ఎక్కువ ఉందో వాళ్ళ నమ్మకాలు దౌర్జన్యాలా? చెప్పు. నరోత్తం జోషి, మీకు తెలియడం కోసమే ఇది చెప్తున్నాను. ఈ నిర్ణయం కూడా మేము ఎందుకు తీసుకున్నామంటే మేము మీ బావిని తాకకూడదు అని. మీ మనుషులే బావిలోంచి నీళ్లు తోడతారు, అవి మాకిస్తారు. ఇక ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక మీరిప్పుడు మీ వాళ్లకు చెప్పండి, వాళ్ళు బావిలోంచి నీళ్లు తోడి తెచ్చి మాకివ్వమని.
అయినా ఎలాగూ 1-2 రోజుల్లో మా జాతి వాళ్ళ బావి శుభ్రం అయిపోతుంది. ఎందుకంటే మేమంతా చాలా దాహంతో ఉన్నాం. అందుకే తొందరగా చెప్పండి. సోదరులారా, మనందరి పేర్లు అలాగే చిరునామా కాగితంలో రాయడం జరిగింది. ఒక్కొక్కరిగా అందరినీ జైల్లో వేయడం జరుగుతుంది. అనవసరంగా ఈ గొడవలొద్దు. ఏమంటారు సోదరులారా? అవును అవును. అయితే నీళ్ళు చేద్దాం పదండి. పదండి ఇచ్చేద్దాం. ఆగండి, మీరంతా ఏం చేస్తున్నారు? వద్దు, ఆగండి. డేవిడ్ సార్, ఇదంతా ఏంటి? మీరు ఇంత ఉన్నతాధికారి, ఇక మీ నిర్ణయానికి ఎలాంటి విలువ లేదా సార్? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? సాహెబ్ గారు, చూస్తుంటే మేమే మిమ్మల్ని కొంచెం ఎక్కువ పెద్ద అధికారి అనుకున్నట్టున్నాం. నరోత్తం, సాహెబ్ గారి విషయంలో మన ఇద్దరమే పొరపాటు పడ్డట్టున్నాం. డేవిడ్ సార్, మీరు నోరు మూసుకోమని మాకు చెప్తున్నారా? మాకు అరే, నోరు మూయించాల్సింది ఇదిగో ఈ భీమరావుది. డేవిడ్ సార్, మేము మీ శత్రువులం కాదు. వీళ్ళు ఈ భీమరావు, ఈ రమాబాయ్, ఈ రామ్జీ, వీళ్ళంతా మన శత్రువులే. భీమరావు, రమాబాయ్, ఇక మీరందరూ ఇప్పుడు వెళ్ళి నీళ్లు తీసుకోవచ్చు. ఇక మీ పెద్ద జాతి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు వీళ్ళందరికీ నీళ్లు నింపివ్వండి. పదండి, అందరం నీళ్లు తీసుకోవడానికి వెళ్దాం. ఏయ్, ఆగండి. మీరు నీళ్లు తీసుకుంటారా? ఒక్కరు కూడా ముందుకు రావద్దు. వెళ్ళండి. అయ్యో, మీరంతా ఎందుకు ఆగిపోయారు? ఇక మనకు నరోత్తం జోషి మాటలు వినాల్సిన అవసరం లేదు. ముందుకు రండి, నీళ్లు తీసుకుందాం. అందరూ రండి. వద్దు, మీరు రాకండి. నీళ్లు నేను తీసుకుంటాను. నేను కూడా తీసుకుంటాను. ఇక మనందరిది. అలాగే నీ గెలుపుకి అభినందనలు భీమ్. కానీ నాన్న, కానీ గిని ఏం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. మీ నీళ్ళు తీసుకుంటాం. పదండి. ఏయ్, ఆగండి, చెప్పేది మీకే. ఆగండి. నీళ్లు కావాలి అంతే కదా? సరే, కానీ ఒక్కరు కూడా ఎవరిని తాకడానికి వెళ్ళలేదు. వెనకెళ్ళండి. నీళ్ళిచ్చేయండి. డేవిడ్ సార్, చూడండి, భీమ్ మొహంలో విజేతను చూడండి. సాహెబ్ గారు, అసలేంటి మీరు? ఇక్కడేమో మనం ఓడిపోయాము అంటే మీరు నవ్వుతున్నారా? చిచ్చిచి, ఇందులో అయితే కుక్క చనిపోయింది. అవును, ఇందులో కుక్క చనిపోయింది. అబద్ధం చెప్పకండి. అంటే మేము అబద్ధం చెప్తున్నామా? ఇదిగో సహ సంపాదక మహాశయ, మీరే స్వయంగా వచ్చి చూడండి. మీరు వీళ్ళకి చెప్తే నమ్మకం కలుగుతుంది. రండి, వచ్చి చూడండి. ఇతను చెప్పింది నిజమే. ఇందులో కూడా కుక్క చనిపోయింది.
మీ అదృష్టమే బాగోలేదు. ఇంత కష్టపడిన తర్వాత నీళ్లు తీసుకునే అర్హతని సంపాదించారు, కానీ ఇందులో కూడా కుక్క చనిపోయింది. వెళ్ళి నీళ్లు తీసుకోండి. ఐ మీన్ ఇదే బావిలోంచి నువ్వు నీళ్లు తీసుకోవాలనుకున్నావు కదా, ప్లీజ్. ఇది ఎలా ఉందంటే చేతికొచ్చింది కానీ నోటికి అందలేదన్నట్టుగా. డేవిడ్ సార్, డేవిడ్ సార్, మీరెంత దయగల వాళ్ళు. చూడండి, చివరికి ఈయన మిమ్మల్ని నీళ్లు తీసుకోమని చెప్పాడు కదా. సోదరులారా, ఇక ఈ బావి మనకెందుకు పనికొస్తుంది? ఈ బావి శుభ్రమైపోయేంత వరకు ఈ బావి మీద కేవలం వీళ్ళకే అధికారం ఉంది. ఈ బావిలోని నీళ్లు ఇప్పుడు కేవలం వీళ్ళు మాత్రమే తాగలరు. పదండి, వీళ్ళని తీసుకునివ్వండి. వద్దొద్దు, కొంచెం ఆగు. భీమ్రావ్, క్రికెట్ ఆడడం తెలుసు కదా, అలాగే బాగా ఆడతావు కూడా. నీకు తెలిసే ఉంటుంది, క్రికెట్లో 2 innings ఉంటాయి. ఎప్పుడైతే 2 టీంల ఆట పూర్తి అవ్వదో, టీం డిస్ట్రాయ్ అవ్వదో, మీన్స్ గెలుపోటముల నిర్ణయం కానంత వరకు మొదటి నుంచి నువ్వు చాలా బాగా ఆడావు. కానీ నువ్వు వెళ్ళిపోగానే నేను ఎదురు చూడడం మొదలు పెట్టాను. వీళ్ళందరూ నిద్రపోవడానికి. ఎందుకంటే నాకు తెలుసు మీరందరూ ఖచ్చితంగా నిద్రపోతారని. ఆ తర్వాత ఒకసారి అలాంటి టైం వచ్చిందంటే అప్పుడు మీరందరూ నిద్రపోయారు. ఇక చూడు, నువ్వు అంతగా కష్టపడ్డావు కానీ అయినప్పటికీ ఒరిగిందేమీ లేదు. ఇక నువ్వు అంత తెలివైన వాడివనుకున్నావు, అయినా నీ చేతికేం దక్కింది? నిస్సహాయత, ఓటమి, అవమానం. డేవిడ్ సార్, గ్రేట్. అయినా మీరు ఊరికే ఇంత ఉన్నతాధికారి కాలేదు. డేవిడ్ సార్, మీరు ఏ తెలివితేటలు చూపించారో నేను అసలు అవి కల్లో కూడా ఊహించలేదు. అద్భుతం, అద్భుతం. నారత్తం, నువ్వు ఈ రోజు దాకా భీమ్రావు చేతిలో ఓడిపోతూ వచ్చావు. ఎందుకంటే భీమ్రావు ఓటమి ఫిక్స్ అవడానికి ముందే నువ్వు తన ఓటమి ఫిక్స్ చేసుకునేవాడివి. శత్రువుని తక్కువ అంచనా వేయడం అన్నిటికంటే పెద్ద తప్పు. ఇక ఆ తప్పు నేను చేయలేదు. నాకు అర్థమైంది డేవిడ్ సార్. శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. గుర్తుపెట్టుకుంటాను.
మేము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. అన్నట్టు ఈ గెలుపుకి మీకు అభినందనలు. వెళ్దామా నరోత్తం? నీళ్లు నింపుకోండి. పదండి. ఇప్పుడు అందరూ నీళ్లు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి భీమ్ గెలిచాడని అందరూ తన్ని మెచ్చుకుంటూ ఉంటారు. మళ్ళీ నా మెదడు పాడైపోతుంది. అసలు అసలు ఆ భీమ్ ఓడిపోయాడన్న వార్త నేను ఎప్పుడు వింటానో ఏవో అర్థం కావట్లా. భీమ్రావ్ ఓడిపోయాడు. జిజాబాయ్, భీమ్రావ్ ఓడిపోయాడు. భీమ్రావ్ ఓడిపోయాడా? హితేష్ అన్నా, అసలు ఏం జరిగిందో తొందరగా చెప్పండి. పొద్దున్న మీరిద్దరూ నవ్వారు కదా, ఇప్పుడు నేను నవ్వుతున్నాను. ఎందుకంటే ఈ భీమ్రావ్ ఓడిపోయాడు. మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది? భీమ్రావ్కి చాలా తెలివుందనా? కానీ కాదు, డేవిడ్ సార్ భీమ్ కంటే తెలివైన వాడని తేలింది. ఇక భీమ్రావ్ని ఓడించాడు. హితేష్ అన్న, అంత అంత వివరంగా చెప్పండి నాకు. చెప్తాను. ఎందుకంటే షాజీ మహారాజు మా పెద్ద ఆఫీసర్తో డైరెక్ట్గా మాట్లాడాడు. ఇక ఏం రాశాడంటే, ఈ భీమ్రావ్ తన స్కాలర్షిప్తో చదువుతున్నాడని, అందుకే మా బ్రిటిషర్స్ తన చదువుకి ఆటంకం కలిగించకూడదని. ఒకవేళ మీరంతా మా మాట అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ అలాగే సయాజీ మహారాజ్ మధ్యలో ఏ నిర్ణయం అయితే జరిగిందో ఆ నిర్ణయాన్ని అడ్డుకుంటే మీ అందరినీ జైలుకి పంపించడం జరుగుతుంది. నిల్లిచేయండి. చీచి, ఇందులో కుక్క చనిపోయింది. నువ్వు అంతలా కష్టపడ్డావు, అయినప్పటికీ ఒడిగిందేమీ లేదు. ఇక నువ్వు అంత తెలివైన వాడివనుకున్నావు, అయినా నీ చేతికేం దక్కింది? నిస్సహాయత, ఓటమి, అవమానం. ఇక ఎప్పుడైతే చనిపోయిన కుక్క ఆ బావిలో కనిపించిందో అందులోంచి నీళ్లు కూడా తీసుకోలేం కదా. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇక ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడిక మనకు ఒకటే మార్గం మిగిలింది. ఇక్కడికి 20 కోసాల దూరంలో ఒక చెరువు ఉంది. మనం అక్కడి నుంచి నీళ్లు తీసుకుని వద్దాం. అంటే రామ్జీ, భీమ్రావ్ ఓడిపోయాడని వెళ్దామా?